ఈ రోజు నేను మీకు మిర్రర్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పబోతున్నా. సో లెట్స్ స్టార్ట్. ఇది నా క్యూబ్ కలెక్షన్ చూడండి గైస్. ఇదేమో 4x4 క్యూబ్, ఇది మిర్రర్ క్యూబ్, ఇదేమో గేర్ క్యూబ్, ఇంకా ఇదేమో 3x3 క్యూబ్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఈ క్యూబ్. చూడండి గైస్, ఈ క్యూబ్ ఇలా షేప్ షిఫ్ట్ అయింది. చూడండి, ఇవి మన 3x3 క్యూబ్ లాగా షేప్ షిఫ్టింగ్ అవుతాయి. మన 3x3 క్యూబ్ షేప్ షిఫ్టింగ్ అవ్వదు. చూడండి, ఇలా బయటికి వచ్చేస్తాయి పార్ట్స్. వీటిని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనము దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నేను స్క్రాంబుల్ చేస్తున్నాను. చూడండి గైస్, ఇది బాగా స్క్రంబుల్ చేసేసాను. ఇప్పుడు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లే. ఇప్పుడు సాల్వ్ చేయడం ఎలానో నేర్చుకుందాం. ఫస్ట్ మనము వైట్ సైడ్ కనిపెట్టాలి. వైట్ సైడ్ దీనిలో కలర్స్ లేవు కదా, ఎట్లా కనిపెట్టాలంటే అన్నిటికంటే పెద్దగా ఉండేది వైట్ సైడ్. ఇప్పుడు మనం పెద్దగా ఉండేది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఇది చూడండి, ఇది కిందికి ఉంది, దీనికంటే కిందికి ఉంది, సో ఇది చిన్నది. ఇది కూడా చూడండి కిందికి ఉంది, సో ఇది కూడా చిన్నది. ఇది కూడా చిన్నది, చూడండి కిందికి ఉంది. కానీ ఇటు సైడ్ తిప్పామనుకో, ఇది చూడండి పెద్దగా వచ్చింది, ఇంకా దీని ఈ సైడ్ చాలా చిన్నగా ఉంది. సో ఇదే వైట్ సైడ్. చూడండి, ఇప్పుడు మనకి వైట్ సైడ్ దొరికింది. వైట్ కి ఆపోజిట్ లో ఉండేది ఎల్లో సైడ్. చూడండి, వైట్ కి ఆపోజిట్ ఎల్లో సైడ్ ఉంటుంది. సో మనము ఇప్పుడు వైట్ సైడ్ తో పని చేయాలి. ఇప్పుడు మనం దీనిలో ఒక ప్లస్ మార్క్ చేయాలి. ఇప్పుడు ప్లస్ మార్క్ ఎలా చేయాలంటే దీని సైడ్ లో ఉండేటివి మ్యాచ్ అవ్వాలి. లైక్ దిస్. చూడండి, ఈ రెండు మ్యాచ్ అయిపోయాయి. అలా మిగతా కూడా కనిపెట్టాలి. చూడండి, నాకు ఇది ఎందుకో పెద్దగా ఉంది, సో ఇది మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. సో చూడండి, మ్యాచ్ అయిపోయింది. ఇంకొక 2 సైడ్స్ లో కనిపెట్టాలి పెద్దది. ఇది మ్యాచ్ అయిద్దా టర్న్ చేసి చూద్దాం. లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. మిగతా కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ఎందుకో ఇది మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది మ్యాచ్ అవ్వలేదు, కిందికి వెళ్ళిపోయింది. చూడండి, ఇంకొకటి చూద్దాం. ఇది చూద్దాం. నాకు ఈ సైడ్ లో ఒకటి దొరికింది, ఇది మ్యాచ్ అయి చూడండి మ్యాచ్ అయిపోయింది. ఇంకొకటి మనకు కనిపిస్తే మనది మొత్తం మ్యాచ్ అయిపోయినట్టే. ఇది మ్యాచ్ అవ్వలే, ఇది మ్యాచ్ అవ్వలే, ఇది మ్యాచ్ అవ్వలే. ఇది మ్యాచ్ అయ్యేది ఎక్కడ ఉంది? నాకు ఎందుకో ఇది మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం. మ్యాచ్ అవ్వలేదండి. ఇది కూడా చూద్దాం. ఇది ఎందుకో నాకు మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇది మ్యాచ్ అయిపోయింది. చూడండి, ఒక ప్లస్ మార్క్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సైడ్స్ ని క్లియర్ చేసుకోవాలి. దీనికి ఈ సైడ్స్ సేమ్ సైజ్ ఉండాలి. దానికి మనం ఏం చేయాలంటే ఈ ప్లస్ మార్క్ లో ఒక దాన్ని రివర్స్ చేయాలి. చూడండి, ఎల్లో సైడ్ కి పంపించాలి. ఇట్లా మీకు 3x3 క్యూబ్ మీద చూపిస్తా. దీన్ని ఇట్లా తిప్పాలి. సో దట్ ఇది వైట్ సైడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. అట్లనే నేను కూడా చేస్తున్నా. ఇక్కడ దీన్ని వెనకాలకి తిప్పుతున్నా. వెనకాలకి తిప్పాక దీన్ని ఇట్లా ట్విస్ట్ చేయండి. ఎల్లో సైడ్కి వచ్చేయండి. ఇక్కడ దీన్ని దీంతో మ్యాచ్ చేసుకోండి. తిప్పాను, మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ తిప్పాను, మ్యాచ్ అయింది. చూడండి, 2 టైమ్స్ తిప్పాక మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ వైట్ సైడ్కి ట్విస్ట్ చేసేయండి. చూడండి, ఇక్కడికి వచ్చేసింది వైట్ సైడ్కి. ఇప్పుడు దీన్ని కూడా మ్యాచ్ చేయండి. ఇది మ్యాచ్ అవ్వలేదు కదా, ఇట్ సైడ్ మ్యాచ్ అవ్వలేదు కదా, ఇట్ సైడ్ మ్యాచ్ అయింది. మళ్ళీ తిప్పేయండి. ఇప్పుడు చూడండి, అన్నీ మ్యాచ్ అయిపోయాయి. మీకు ఏదైనా మ్యాచ్ అవ్వకపోతే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇప్పుడు మనము ఈ సైడ్ బాక్సెస్ ఫిక్స్ చేసుకోవాలి. సైడ్ నేను ఎట్లా ఫిక్స్ చేస్తానంటే ఫస్ట్ ఒక పెద్దది తీసుకోండి. నాకు ఇక్కడ ఒకటి దొరికింది. ఇలా అప్, టర్న్, డౌన్. చూసారా, మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ దీన్ని నార్మల్ పొజిషన్లోకి తెచ్చేసుకోండి. ఈ బాక్స్ ఇక్కడ ఫిట్ అయిద్దో లేదో చూసుకోండి. నాకు ఇక్కడ ఎందుకో ఫిట్ అయిద్ది అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. అప్, టర్న్, డౌన్. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయిపోయింది. మిగతా కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నాకు ఎందుకో ఇది ఫిక్స్ అయిద్ది అనిపిస్తుంది. చూద్దాం. అప్, టర్న్, డౌన్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూద్దాం. మనము దీంట్లో జస్ట్ స్మాలెస్ట్ సైడే ఇక్కడ ఫిక్స్ అవ్వాలి.
సో అప్ టర్న్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్. చూడండి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక 2 కావాలి. ఇది మ్యాచ్ అయిద్ది అనిపిస్తుంది, చూద్దాం. మ్యాచ్ అవ్వలేదు. ఇది చూద్దాం. ఇది మ్యాచ్ అయిపోయింది. ఇంకొకటి నాకు ఎందుకో ఇది అయిద్ది అనిపిస్తుంది, ట్రై చేసి చూద్దాం. చూడండి మనకి వైట్ సైడ్ మొత్తం అయిపోయింది. చూడండి ఇప్పుడు మనము సెకండ్ లేయర్ చేద్దాం. సెకండ్ లేయర్ మనం ఫస్ట్ సెకండ్ లేయర్ది ఇది మిడిల్ పార్ట్ దీంతో మ్యాచ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మ్యాచ్ అయి కనిపించింది. ఇది దీనికన్నా ఇక్కడికన్నా వెళ్ళాలి. మనం ఎలా కనిపెట్టాలంటే ఇట్లా ట్విస్ట్ చేయండి. చూడండి దీంతో మ్యాచ్ అయింది. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకొని లెఫ్ట్ సైడ్ అప్ టర్న్ డౌన్ టర్న్ చేసి మళ్ళీ అప్ టర్న్ డౌన్ టర్న్. చూడండి ఇక్కడికి వచ్చేసింది. అలానే దీన్ని కూడా తీసుకుందాం. నాకు చూడండి ఇక్కడ మ్యాచ్ అయింది. తిప్పితే ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ ఇటు సైడ్ తిప్పితే ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో ఇది అవసరం లేదు. ఇంకొకటి చూద్దాం. ఇది నాకు మ్యాచ్ అయింది. తిప్పితే చూడండి ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. సో ఆపోజిట్ డైరెక్షన్ కి తీసుకొని అప్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్. ఇప్పుడు మనము దీన్ని మ్యాచ్ చేసుకోవాలి. దీన్ని తిప్పాను, ఇక్కడ మ్యాచ్ అయింది కదా, ఇక్కడ అవ్వద్దు. ఇప్పుడు ఇది ట్రై చేసి చూద్దాం. ఇది కూడా అవ్వట్లేదు మనకి. నాకు అర్థమైంది. టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్. ఇప్పుడు దీన్ని చూద్దాం. చూడండి ఇక్కడ మ్యాచ్ అయింది. తిప్పి చూస్తే ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. సో ఆపోజిట్ డైరెక్షన్ కి తీసుకెళ్ళండి. అప్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్. చూడండి మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ వరకు అయిపోయింది. ఇది ఒక్కటి మిగిలింది. ఇది కూడా మ్యాచ్ అయింది. దీన్ని తిప్పాను, ఆపోజిట్ డైరెక్షన్ కి తీసుకెళ్ళాలి. అప్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్ టర్న్. ఇప్పుడు మనకి పైన ఎల్ ఫామ్ అయింది. సో ఎల్ ఫామ్ అయితే మనం దీన్ని ఇటు సైడ్ తిప్పి ఒక్కసారి అప్ టర్న్ డౌన్ టర్న్ చేస్తాం. మళ్ళీ బ్యాక్ టు పొజిషన్. దీన్ని సైడ్ బాక్సెస్ ని ఇప్పుడు మనం మ్యాచ్ చేసుకోవాలి. సైడ్ బాక్సెస్ నాకు ఇక్కడ ఒకటి మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ 3 టైమ్స్ చేసేద్దాం. 1 2 3 4 5 6. చూసారా? ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పి మళ్ళీ అప్ టర్న్ డౌన్ టర్న్ చేయాలి. అప్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్ టర్న్. మళ్ళీ ఇటు సైడ్ అప్ టర్న్ డౌన్ టర్న్ ఇటు సైడ్ అప్ టర్న్ డౌన్ టర్న్ అప్ టర్న్ డౌన్ టర్న్. చూడండి మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ బాక్సెస్ ని మనం క్లీన్ గా చేసుకోవాలి. అప్ టర్న్ డౌన్ టర్న్ 5 టైమ్ 1 టైమ్ ఇటు 1 టైమ్ ఇటు. మళ్ళీ ఇటు సైడ్ 5 టైమ్స్ 1 2 3. ఇది సరిగ్గా లేదు. 4 5. మళ్ళీ ఇటు సైడ్ 1 2 3 4 5. మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడ ఒక క్లియర్ అయింది కదా. మళ్ళీ ఇటు సైడ్ 1 2 1 2 3 4 5 1 2 3 4 5. చూడండి మన మిర్రర్ క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీకు 3x3 క్యూబ్ వస్తే ఇది ఈజీగా చేయొచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.